Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. So last video లో మనం టెక్కం TRT 2018 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్ లో 95 to 100 క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియోలో 101 నుంచి 105 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ని ఇవ్వబోతున్నాను. ఓకే, సో ముందు వీడియోని ఎలాగైతే మీరు కంప్లీట్ గా వాచ్ చేశారో అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా పూర్తిగా చూడండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, మనం డిలే చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, -2, 2 and 3, -3, 1, 2 and perpendicular to the plane x plus 2y minus 3z equal to 5 is 1, -2, -2, -3, 1, -2 అనే బిందువులు గుండా పోవచ్చు x plus 2y minus 3z equal to 5 అనే తలమునకు లంబముగా నుండి తలము యొక్క సమీకరణం అంటున్నాం. ఇక్కడ ఒక కండిషన్ చెప్పాలి. v1x plus v1y plus c1z equal to some k, a2x plus b2y plus c2z equal to some l అనే రేఖలు లంబంగా ఉండాలంటే నియమం ఏమిటంటే a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది నియమం. అంటే గుణకాల లబ్ధాల మొత్తం 0 అవ్వాలి. సో నేను మొదటి సమీకరణాన్ని ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ గుణకం 1 into 1 ప్లస్ 2 into 16 మైనస్ 3 into 11 ఎంత అవుతుందో చూడండి. 1 plus 32 minus 33 ఈక్వల్ టు 0. సరిపోయిందా? సో ఆప్షన్ నుంచి వెళ్తున్నాం. ఓకే, సో ఇది ఒక ఛాన్స్ ఉంది. మరి ఇది రైట్ ఆర్ రాంగ్ అని తెలియాలంటే ఏం చేయాలి? ఈ ఆప్షన్స్ టాలీ అవ్వాలి. సో 1 into -2 plus 2 plus 9 equal to 0. 1 plus 16 into -2, 1 minus 32 అంటే ఎంత? -31 plus 22 minus 9 plus 9 0. సరిపోయిందా? సో ఈ బిందువులు గుండా పాస్ అవ్వాలి అంటే ఈ బిందువు ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినప్పుడు 0 అవ్వాలి. సో మొదటిగా అది చెక్ చేసుకోండి. సెకండ్, ఏదైనా ఒక ఆన్సర్ టాలీ అయితే గనుక వాటి యొక్క ఆ సమీకరణం యొక్క గుణకాలకు ఇచ్చిన సమీకరణం యొక్క గుణకాల లబ్ధముల మొత్తము ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో అందుకే a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్ టు 0 అని తీసుకున్నాము. ఓకేనా, సో ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం ఆన్సర్ ఎంత అయిందండి? ఫస్ట్ 1 అయ్యింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 90 degrees దెన్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c ఈక్వల్ టు ఎంత? ఓకేనా, సో నీకు అర్థం కాకపోయినా నీకు ఒక నియమం ఇచ్చేసాడు. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 90 అన్నాడు కాబట్టి డైరెక్ట్గా a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 30 degrees ప్రతిక్షేపించేసుకో. అంటే అలా ఈక్వల్ అనుకో, 3 సమభాగాలు అనుకో. సో ఆప్షన్లో చూడు, ఇక్కడ క్వశ్చన్ చూడు, cos 2a అంటే cos 2 into 30 degrees. 3 అవే వస్తాయి కాబట్టి 3 times చూసుకో. 3 into cos 16 degrees దట్ ఈక్వల్ టు 3 into 1/2 ఈక్వల్ టు 3/2. సో దీని ఆన్సర్ ఎంత? 3/2 వచ్చింది. నువ్వు ప్రతిక్షేపించినప్పుడు 3/2 వచ్చింది. సో ఆప్షన్స్లో కూడా నువ్వు ఏం చేయాలి? 30 degrees ని ప్రతిక్షేపించాలి. ఎక్కడైతే 3/2 వస్తుందో అదే నీ ఆన్సర్. సో ఆప్షన్ 1లో చూడు, 1 plus 4 sin 30 into sin 30 into sin 30. సో చూసుకో, 1 plus 4 into 1/2 into 1/2 into 1/2 క్యాన్సిల్. సో 1 plus 1/2 ఈక్వల్ టు 3/2 అయిపోయిందా? సో మన ఆన్సర్ ఆప్షన్. సో నీకు ఆప్షన్ వెరిఫికేషన్లో వెళ్ళినట్లయితే చాలా ఫాస్ట్గా లెక్కలు అవుతాయి. సార్ 30 ఎందుకు సార్? నేను 45 సమయంకి ఏమన్నా పెట్టుకుంటాను సార్, 40 10 పెట్టుకుంటాను సార్ అంటే పెట్టుకుని ఇష్టం, కానీ ఇక్కడ టాలీ అవ్వాలి. అలా ఇలా పెట్టుకో. కొంతమంది 30, 45, 15గా కూడా పెడతారు. ఎలా పెట్టినా నాకు నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి, ఇక్కడ చెక్ చేసుకోవాలి. అది మీరు కరెక్ట్గా టాలీ అవ్వాలి. అలా అయితేనే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, లేదంటే ఆన్సర్ సెట్ అవ్వదు. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఫంక్షన్ ఇచ్చారు చూడండి. త్రికోణమితిలో ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకేనా, సో ఈ సిరీస్ అంతా త్రికోణమితి ఉంది. సో మీకు ఆర్డర్లో క్వశ్చన్ కనబడుతుంది. tan 1 x - 1/2
x minus 1 by x minus 2 plus 40 minus x plus 2 by x plus 1 ఈక్వల్ టు 5/4 అయిన x విలువ ఎంత అంటున్నాను. సో మన భాషలో ఏం అనుకోవాలి, నార్మల్గా చేసేస్తున్నాను మీకు అర్థం అవ్వాలి. tan inverse x minus 1 by x minus 2 ఈక్వల్ టు ఆల్ఫా అనుకుంటే tan ఆల్ఫా ఈక్వల్ టు tan alpha equal to x minus 1 by x minus 2. In the same way, cot inverse x plus 2 by x plus 1 equal to beta anukunte cot beta equal to x plus 2 by x plus 1. So, దీనికి tan beta ఎంత అవుతుంది, x plus 1 by x plus 2 అవుతుంది. అంటే సో ఇప్పుడు మనకి ఏం చేద్దాం అనుకుంటున్నాం, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కడదాం అనుకుంటున్నాం. దట్ ఈక్వల్ టు tan 5/4 ఏనా, అంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈక్వల్ టు 1. సో దాని నుంచి నువ్వు tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా అవుతుంది. సో చెక్ చేద్దామా ఏమవుతుందో. tan ఆల్ఫా అంటే ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, tan ఆల్ఫా అంటే x minus 1 by x minus 2 ప్లస్ ఇది x plus 1 by x plus 2 ఓకేనా, ఈక్వల్ టు 1 మైనస్ ఇదిగోండి ఇదే మల్టిప్లికేషన్ x square minus 1 by x square minus 4 అయ్యింది. ఓకేనా, సో ఇలా క్రాస్ చేస్తే డైరెక్ట్గా రాసేస్తున్నాం, చూసుకోండి క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. x square minus x plus 2x అంటే ప్లస్ x minus 2 ప్లస్ x square minus 2x ప్లస్ x కాబట్టి మైనస్ x మైనస్ 2 కదా, ప్లస్ కాబట్టి మైనస్ 2 సేమ్ x స్క్వేర్ మైనస్ 4 వస్తుందండి. దట్ ఈక్వల్ టు దీన్ని క్రాస్ చేస్తే x స్క్వేర్ మైనస్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. x స్క్వేర్ మైనస్ 4 x స్క్వేర్ మైనస్ 4 క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇది ఆప్షన్స్ పెడదామంటే కొంచెం పెద్దగా అవుతాయనేసి నేను చెప్పడం లేదు, లేదంటే ఆప్షన్ చేయొచ్చు కానీ మీకు లెంతీ అవుతుందండి, అది ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఆప్షన్లో పెట్టి అలా చెక్ చేస్తాము మన వల్ల పడుతుందా అన్నట్టుగా కూడా అవుతుంది. ఓకేనా, సో జనరల్గా ఏంటంటే tan ఇన్వర్స్ x ప్లస్ cot ఇన్వర్స్ x అయితే 5/2 అని చెప్తాం. సో ఈ రెండు సేమ్ కాదు కాబట్టి ఆ వేలో మనం చెక్ చేయడానికి లేకుండా పోయిందనమాట. ఓకేనా, సో 5/2 మైనస్ tan ఇన్వర్స్ అని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, బట్ వాళ్ళు కూడా లెంతీ అందుకే చేయట్లేదు. సో ఇక్కడ చూడండి మైనస్ x ప్లస్ x క్యాన్సిల్. సో 2x స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు x స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 4 ప్లస్ 1 అంటే మైనస్ 3. సో 2x స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 1, x స్క్వేర్ ఈక్వల్ టు 1/2. సో x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2 అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ 2. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఓకే, నెక్స్ట్ త్రిభుజము ABC నందు A:B:C ఈక్వల్ టు 7:8:9 అయినా cos A cos B cos C అంటున్నారు. మామూలుగా cos A ఫార్ములా ఏంటి, B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 2BC ఈస్టు Bకి అయితే C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AC. మరి దీనికి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై 2AB ఇది మనం రాసేది. సో ఇక్కడ దానికి పార్ట్స్ ఇచ్చేసారు, పార్ట్సే తీసుకో. A అంటే 7 పార్ట్స్, B అంటే 8 పార్ట్స్, C అంటే 9 పార్ట్స్. సో B స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64 ప్లస్ C స్క్వేర్ 9 స్క్వేర్ 81 మైనస్ A స్క్వేర్ 49 ఇంటూ పార్ట్ స్క్వేర్ ఎదురు వచ్చేస్తారు. మీకు ఒక్కటి అర్థమైతే మిగతా అర్థమైపోతుంది. 2 ఇంటూ B అంటే 8 పార్ట్స్, C అంటే 9 పార్ట్స్, 8 ఇంటూ 9 ఇంటూ P స్క్వేర్ అనమాట. డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతాయి. సో అదేవిధంగా C స్క్వేర్ అంటే C స్క్వేర్ 81 ప్లస్ A స్క్వేర్ అంటే 49 మైనస్ B స్క్వేర్ 64 బై
2 into 7 into 8 is to a square 49 plus 64 minus 81 by 2 into 7 into 8. సో మూడింటిలో కింద 2లు క్యాన్సిల్. ఓకే, ఇవి యాడ్ చేసుకోండి. 81 minus 49 32 36 60 96 8 into 9 is 2. ఓకే, 81 90 130 లోంచి 66 70 75 66 by 7 into 8 is 2 49 63 100 130 112 112 లోంచి 80 తీస్తే 32 by 7 into 8. ఒక్కటి గుర్తించుకో, ఆన్సర్లో మేబీ ఏది అవ్వచ్చు. ఇదంతా క్యాలిక్యులేట్ చేయకు. ఇక్కడ చూడు, ఇది 6 into 11 అని ఉందా. సో రఫ్గా సెకండ్ పోర్షన్ ఎన్ని పార్ట్స్ వస్తుంది, 11 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడు, ఓకేనా. ఇక్కడ ఒక 11 ఉంది, మేబీ అది అవ్వచ్చేమో. కావాలంటే నువ్వు ట్రై చేసుకో. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, 14:11:6. నేనంతా కట్ చేయట్లేదు, మీరు కావాలంటే చేసుకోండి. ఏమేమి కొడతారో కొట్టుకుని ఎల్సిఎంగా పెట్టుకుని చేసుకోండి. చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ వచ్చి 14:11:6 అన్నమాట. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి R1 minus R by A plus R2 minus R plus B by B plus R3 minus R by C equal to. ఓకేనా, ఏబిసి త్రిభుజమునందు R1 minus R by A plus R2 minus R by B plus R3 minus R by C విలువ ఎంత అన్నారు. అయితే ఈ లెక్క మీరు మామూలుగా చేయాలని చాలా టైం పట్టేస్తారు. కాబట్టి సింపుల్గా ఆ త్రిభుజము సమబాహు త్రిభుజం అనుకోండి. అదేంటి సార్, ఏ లెక్కకైనా అలా అనుకోవచ్చా, అనుకోవచ్చు. అలా అనుకుంటే A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 60 degrees. ఓకేనా, R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 అయిపోతుంది. R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 అయిపోతాయి సింపుల్. ఓకేనా, అంటే ఏం లేదు, ఇప్పుడు R1 అంటే 4R sin A/2 cos B/2 cos C/2 అని ఉంటారు. అంతేనా. సో మీరు R2 కూడా ఏం మారుతుంది, ఇది sin B/2 అయ్యి ఇది cos C/2 cos C/2 అవుతుంది. ఒకే యాంగిల్ కాబట్టి అన్నింటికి ఒకటే ఆన్సర్. సో 4R ఇంటూ ఇది sin 30 1/2, ఎందుకంటే 60/2 cos 30 √3/2 మరలా ఇది √3/2. చూడండి ఏమొస్తున్నాయో, క్యాన్సిల్ అయిపోయి 3R/2 వస్తాయి. సో ఇదే R2కి, ఇది R3కి. స్మాల్ ఆర్ ఈక్వల్ టు మీకు తెలుసు, ఏమని తెలుసు, క్యాపిటల్ R/2 అని. దేనికి, సమబాహు త్రిభుజానికి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సర్కం రేడియస్లో సగం ఇన్ రేడియస్ ఉంటుందని తెలుసు. సో ఇక్కడ వాడేసుకో. ఓకేనా, ఈ మూడు సమానమైతే దానికి ఇలా రాయొచ్చా, R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్, ఓకేనా, 3R అదే కదా అవుతుంది. సో R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే ఇదిగోండి, ఇది సమానం కాబట్టి 3 times of 3R/2, ఇది మైనస్ R/2 బై A అలా ఉంచేయండి. 3 3s are 9R మైనస్, అంతే కదా, 3 into 3R 9R/2 మైనస్ ఇది 3R/2. సో 2 into 3R/2, సో 3R/A అని వచ్చిందండి ఆన్సర్. ఓకేనా. సో మీరు ఆప్షన్లో ఒక చోట చెక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి, ఫోర్త్ ఆప్షన్ జస్ట్ చెప్తున్నాను. R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే 3R ఇంటూ 3 కదా. సో 9R/2 ఇంటూ S అంటే పెరిమీటర్లో సగం అంటే ఇదే కదా, 3A/2. ఇదిగో 3A/2, 2 క్యాన్సిల్, 3 ఇందులో 3 times. సో ఎంత వచ్చింది చూడు, 3R/A సరిపోయిందా. సో నీ ఆన్సర్ ఏమవుతుంది, R1 ప్లస్ R2 ప్లస్ R3/S అవుతుంది. మీరు మామూలుగా చేసుకుంటే ఇదంతా tan A/2 ప్లస్ tan B/2 ప్లస్ tan C/2 అని వస్తుందండి. మీరు R1 ప్లస్ R2 ప్లస్ R3/S వేసినా కూడా tan A/2 ప్లస్ tan B/2 ప్లస్ tan C/2 వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు, బట్ కొంచెం లెంతీ అవుతుంది. అది ఎందుకులే అని నేను చెప్పలేదు. ఓకేనా. సో డైరెక్ట్గా ఆప్షన్ ఓరియంటెడ్గా ఆలోచిస్తే కొంచెం బెస్ట్ అవుతుందండి. మీరు జనరల్గా చేస్తే 10 minutes పట్టేస్తుంది క్యాలిక్యులేషన్, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని నేను త్రిభుజము అనగానే అది ఏ త్రిభుజమో చెప్పలేదు కాబట్టి నువ్వు సమబాహు త్రిభుజంగా తీసుకో. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లా తీసుకోవడం వల్ల తప్పేమీ లేదు, బట్ అలా చేయడం వల్ల నీకు సమయం సేవ్ అవుతుంది. సో ఈ విధంగానే నువ్వు ఊహించుకుంటే తొందరగా నీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్.
ఇది టోటల్గా టాప్ 100 నుంచి 101 నుంచి 105 వరకు ఉన్న క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 5 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ని మీకు వివరిస్తాను. ఓకేనా? అప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.